ఖైదీలలో నైపుణ్యాలు అభివృద్ధి చేయడం ద్వారా ఉపాధి కల్పించే మార్గాలపై ప్రణాళిక రూపొందించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా కారాగారాన్ని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కారాగారంలోని అన్ని బ్యారెక్స్, వంటగది, స్టోర్ రూమ్, టాయిలెట్స్, కిచెన్, నర్సరీ, కార్ఖానా, మహిళా, పురుషుల బ్యారెక్స్ అన్నింటినీ తిరిగి పరిశీలించారు. అంతేకాక ఖైదీలకు పెడుతున్న భోజనాన్ని పరిశీలించారు. వంట సామాగ్రి తనిఖీ చేశారు. వివిధ రకాల నేరాలపై జైలు శిక్షను అనుభవిస్తున్న ఖైదీలకు ఇస్తున్న వైద్య సదుపాయాలన్నింటినీ తనిఖీ చేయడమే కాకుండా కొంతమంది ఖైదీలతో ముఖాముఖి మాట్లాడారు. క్షణికావేశంలో తప్పు చేసి జైలు జీవితం అనుభవిస్తున్న ఖైదీలు జైలు జీవితం అనంతరం పూర్తిగా మారిపోయి మంచిగా బ్రతకాలని చెప్పారు. గంజాయి, ఫోక్సో, దొంగతనం కేసులలో నిందితులుగా జైలుకు వచ్చిన వారితో ఆయన మాట్లాడుతూ గంజాయి లాంటి మత్తు పదార్థాలను తీసుకోవడం వల్ల పూర్తిగా మెదడును పనిచేయకుండా పోతుందని, గంజాయి వల్ల ఎలాంటి లాభం ఉండదని, గంజాయి తీసుకున్న తరువాత మనిషికి జంతువుకు తేడా లేకుండా పోతుంది అన్నారు. అందువల్ల యువత అలాంటి చెడు అలవాట్లకు బానిస కాకుండా దూరంగా ఉండాలని కోరారు. జైలు జీవితం తర్వాత ప్రతి ఖైదీ మారాల్సిన అవసరం ఉందని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ జైలు సూపరింటెండెంట్ గదిలో సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ను తనిఖీ చేశారు. వివిధ నేరాలు చేసి జైలుకు వచ్చిన ఖైదీలు మళ్లీ తప్పులు చేయకుండా వారికి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని, తప్పు చేయడం వల్ల కలిగే అనర్థాలపై కౌన్సిలింగ్ ఇవ్వాలని జైలు అధికారులతో కోరారు. జైలులోని ఖైదీలందరికీ నైపుణ్యాలు అభివృద్ధి పరిచి స్వయం ఉపాధి కల్పించేలా ప్రణాళిక రూపొందించాలని అన్నారు.